బీహార్ ఒక్క రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నికలు మాత్రమే కాదు, ఓ కూటమి అస్తిత్వానికి, ఓ ఆరోపణ చుట్టూ జరిగిన చర్చకు, ఓ నాయకుడి స్థానానికి సంబంధించిన ఎన్నిక ఇది. అందుకే బీహార్ ఎన్నికల వైపు దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఈ ఎలక్షన్స్ను రాహుల్ గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఒక్కడే నడుస్తూ కూటమి పార్టీలో ఒక్కడిగా ఉంటూ దూసుకుపోతున్నారు. ఇంతకీ రాహుల్ అడుగుల వెనక లక్ష్యం ఏంటి? బీహార్ రాజకీయ పరిణామాలు చెప్తుందేంటి? జనాలతో సరదా సంభాషణలు, రైతులతో కలిసి బురదలోకి అడుగులు. బీహార్లో విజయమే లక్ష్యంగా రాహుల్. బీహార్ విజయం రాహుల్కు ఎందుకు కీలకం? కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకువస్తారా? మఖానా ఫీల్డ్స్ నుంచి మిస్సింగ్ ఓట్ల వరకు ఓటర్ అధికార యాత్రలో అడుగులు చెబుతుందేంటి? బీహార్ రాజకీయంలో కనిపిస్తున్న మలుపులేంటి? తమకు తమ కూటమికి వరుసగా పరాభవాలు ఎదురవుతున్న వేళ బీహార్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని రాహుల్ గాంధీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. ఒక్కడిగా నడుస్తూ అందరిలో ఒక్కడిలా ఉంటూ పార్టీని, కూటమిని బీహార్ జనాలకు దగ్గర చేస్తున్నారు. ఒకప్పుడు ఏలిన నేలపై మళ్లీ పట్టు సాధించేందుకు, చక్రం తిప్పేందుకు అద్భుతమైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. మఖానా రైతుల కష్టాలు వినడం నుంచి మిస్సింగ్ ఓట్లపై పోరాటం వరకు ప్రతి విషయంతో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు రాహుల్. జనాలకు దగ్గరవుతూ, పార్టీని దగ్గర చేస్తూ మిత్రపక్షం ఆర్జేడీతో కలిసి ఎన్డీఏ కూటమికి సవాల్ విసురుతున్నారు. ఓటు చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. సరికొత్త మలుపులకు కారణమయ్యేలా కనిపిస్తోంది. ఓటు చోరీ మాత్రమే కాదు, ఈ యాత్ర వెనుక రాహుల్ వ్యూహాలు అంతకు మించి అనిపిస్తున్నాయి. 16 రోజులు, దాదాపు 1300 కిలోమీటర్లు రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర కొనసాగనుంది. బీహార్లోని గ్రామాలు, పట్టణాల నుంచి రాహుల్ పాదయాత్ర జరుగుతుంది. పొలిటికల్ అటెన్షన్ కోసమో, ప్రచారం కోసమో చేస్తున్న పాదయాత్రలా ఇది కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తమ పార్టీ ఆధిపత్యం చెలాయించిన రాష్ట్రంలో మళ్లీ స్థానం సంపాదించాలి, చక్రం తిప్పాలన్న వ్యూహం రాహుల్ అడుగుల్లో కనిపిస్తోంది. 1990 వరకు బీహార్లో కాంగ్రెస్దే ఏకఛత్రాధిపత్యం. ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. మండల్ ఉద్యమం, ఆర్జేడీ ఆవిర్భావం కాంగ్రెస్ ను పక్కకు నెట్టేసింది. 2005 నాటికి నితీష్ కుమార్ జేడీయూ స్ట్రాంగ్ గా మారింది. దీంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ బీహార్లో ఓ అనుబంధ పార్టీగా మారిపోయింది. ఆర్జేడీకి జూనియర్ గా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మహాగఠబంధన్ ను బీహార్లో అధికారంలోకి తీసుకురావడంతో పాటు కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో మరింత బలంగా మార్చాలన్న వ్యూహంతో రాహుల్ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రయత్నం చేసేది మీడియాలో ఉండి నేనే నాయకుడిని ఆపోజిషన్ అని చెప్పుకోవటానికి. ఇప్పుడు ఆయన వెనకాల తిరిగే ఆపోజిషన్ నాయకులు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీతో తిరిగితే విజయం వస్తుంది అని ఆ ప్రయత్నంలో బీహార్లో ఉన్నారు. అక్కడ ఓడిపోతే మళ్ళీ ఆయనకి చాలా, రాహుల్ గాంధీకి సీరియస్ సెట్ బ్యాక్ వస్తుంది. ఆయన వల్ల వెళ్తే ఫలితం లేదని. సో ఇప్పుడు బీహార్లో ఈ ఓట్ చోరీ అని, ఇలాంటి విషయాలు, బ్యాక్వర్డ్ క్లాస్ ఇవన్నీ చెప్పి ఏదో రకంగా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2020 ఎన్నికల్లో పొత్తులో భాగంగా 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇది కూటమి పార్టీలో, మరీ ముఖ్యంగా ఆర్జేడీలో అసంతృప్తి క్రియేట్ చేసింది. పైగా డబుల్ డిజిట్ స్థానం తేడాతోనే అక్కడ అధికారం నితీష్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను స్ట్రాంగ్ చేసి మహాగఠబంధన్ ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ కష్టపడుతున్నారు. కూటమిలోని అన్ని పార్టీల అధినేతలను ప్రచారానికి తీసుకువస్తున్నారు. అందరితో కలిసి జనాలకు దగ్గరవుతున్నారు. ఇకటు ఓటర్ అధికార్ యాత్రను ససారాం ప్రాంతం నుంచి మొదలు పెట్టడం వెనక కూడా రాహుల్ స్ట్రాటజీ కనిపిస్తోంది. రాహుల్ యాత్ర 50 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తుంది. అధికారం దక్కించుకోవడంలో కీలకమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో రాహుల్ యాత్ర సాగుతుంది. ఔరంగాబాద్, గయాలో ఓబీసీలు, దళిత ఓటర్లు ఎక్కువ.
సీమాంచల్లో మైనారిటీ ఓటు బ్యాంక్, తిర్హుట్ సారంలో అనుకూల సామాజిక వర్గాల ఓటు బ్యాంక్, వీళ్లందరినీ కలుస్తూ కవర్ చేస్తూ బీహార్లో పార్టీని, కూటమిని గెలుపుకు దగ్గర చేసే వ్యూహంతోనే రాహుల్ ముందుకు సాగుతున్నారు. కతిహార్లోని మఖానా పొలంలో రైతులతో మాట్లాడడం వెనక కూడా రాహుల్ ప్రత్యేక వ్యూహం కనిపిస్తోంది. మల్లాహ్ వర్గం ఇక్కడ మఖానా సాగు చేస్తుంటుంది. ఇది అత్యంత వెనకబడిన వర్గం, ఓటర్లు ఎక్కువ. దీన్ని గుర్తించిన బీజేపీ 2025 బడ్జెట్లో మఖానా బోర్డును ప్రకటించగా ఓ వర్గం ఓటర్లను ఆకట్టుకునేలా రాహుల్ యాత్ర సాగింది. ఎవరినైతే బీజేపీ టార్గెట్ చేసిందో వారి సానుభూతి పొందేలా రాహుల్ స్ట్రాటజీ కనిపించింది. ఇక సామాజిక వర్గాల వారీగా పక్కాగా లెక్కలు వేస్తున్న ఆయన ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఉన్నత కులానికి చెందిన అఖిలేష్ సింగ్ ను తప్పించి దళిత నాయకుడికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇలా ఓవరాల్ గా బీహార్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన దళితులు, ఓబీసీలు, ఈబీసీలను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా రాహుల్ యాత్ర సాగుతోంది. అదే సమయంలో హామీల్లోనూ తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. 25 లక్షల ఉచిత వైద్యంతో పాటు శానిటరీ ప్యాడ్ల పంపిణీ, ఉద్యోగమేళా హామీలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న కసితో ముందుకు సాగుతున్నారు. మిగతా రాష్ట్రాల రాజకీయం అంతా ఒకెత్తైతే బీహార్ పాలిటిక్స్ మరో ఎత్తు. ఆ రాష్ట్ర రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. సంకీర్ణ ప్రభుత్వాలకు కేరాఫ్గా ఉంటుంది ఎప్పుడు. 1990లో ప్రభుత్వ పతనం తర్వాత కాంగ్రెస్ అనుబంధ పార్టీగానే మిగిలిపోయింది. బలం తగ్గిపోతూ వచ్చింది. అయితే కూటమిని అధికారంలోకి తీసుకురావడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాహుల్ అడుగులు వేస్తున్నారు. అసలు బీహార్ ఎన్నికలు రాహుల్కు ఎందుకు అంత కీలకం? ఇక్కడి రాజకీయాల్లో కీలకంగా మారేది ఏంటి? బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను ఎఫెక్ట్ చేస్తుంటాయి. 13 కోట్లకు పైగా జనాభాతో 243 స్థానాలున్న బీహార్లో రాజకీయాలు ఈసారి కూడా కుల సమీకరణాల చుట్టే తిరుగుతూ అన్ని పార్టీలకు కురుక్షేత్రంగా మారాయి. ఈసారి ఎన్నికల్లోనూ కుల సమీకరణాల ప్రభావం స్పష్టంగా కనిపించడం ఖాయం. 2023 కులగణన ప్రకారం బీహార్లో ఈబీసీలు 36.01, ఓబీసీలు 27.13, ఎస్సీలు 19.65, ఎస్టీలు 1.68% ఉన్నారు. ఓవరాల్ గా 84.47% మంది జనం బడుగు బలహీన వర్గాలే. అగ్రకులాలు 15.52% ఉన్నారు. ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి. నితీష్ నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. బీహార్లో ముస్లింలు 18% ఉన్నారు. వీళ్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయగలరు. ఓటు చోరీ జరిగిందంటూ జనాల్లో చర్చకు తీసుకువస్తూనే ఓబీసీలు, ఈబీసీలు, మైనారిటీలను టార్గెట్ చేస్తూ ఇప్పుడు రాహుల్ యాత్ర సాగుతోంది. బీహార్ విజయం కాంగ్రెస్ కు మాత్రమే కాదు, నాయకుడిగా రాహుల్ కు చాలా కీలకం. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ ను గెలిపిస్తే కూటమి పార్టీలో ఆయన నాయకత్వంపై అనుమానాలున్న వారికి సమాధానమిచ్చినట్లవుతుంది. ఇండియా కూటమిని నడిపించే సామర్థ్యం తనకు ఉందని ప్రూవ్ చేసుకున్నట్లవుతుంది. బీహార్ రాజకీయంగా కీలక రాష్ట్రం కావడంతో అక్కడి విజయం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభావాన్ని పెంచుతుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి తీరాలన్న వ్యూహంతో రాహుల్ ముందుకెళ్తున్నారు. నిజానికి బీహార్ అనేది ఎప్పుడూ ఓ రాజకీయ ప్రయోగశాలే. అలాంటి రాష్ట్రాన్ని ఒకప్పుడు ఏలిన పార్టీగా మళ్లీ బలం పుంజుకోవాలన్నది రాహుల్ వ్యూహంగా కనిపిస్తోంది. రోడ్డు పక్కన దాబాల్లో టీ తాగడాలు, పొలాల్లోకి దిగి మకానా రైతులతో ముచ్చటించడాలు, ఇలా ఏదోలా పార్టీని జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఓటు చోరీ అంటూ రాహుల్ మొదలుపెట్టిన ఆరోపణలపై జనం మాట ఏంటన్నది కూడా ఈ ఫలితాలతో తేలబోతోంది. ఓవరాల్ గా ఓటర్ అధికార్ యాత్ర అనేది బీహార్ పొలిటికల్ సినారియోను మార్చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతో బీహార్ తీర్పు ఎలా ఉండబోతోందనే టెన్షన్ ఇప్పటి నుంచే కనిపిస్తోంది.